ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరొక దినాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. సజీవులంగా మనం ఉన్నాం. అందును బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు కూడా క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. ఈరోజు శ్రేష్టమైన వాక్యాన్ని మనం చూసుకుంటే లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని. ఈ మాటని మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈ మాట యేసు ప్రభువుల వారు ఏ సందర్భంలో చెప్పారు? యేసు ప్రభువుల వారు అసలు ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, ఒక ఇద్దరు వ్యక్తులంట దేవాలయానికి వచ్చారట. ఒకరు పరిసయుడు, మరొకరేమో సుంకరి. వీళ్ళిద్దరు కూడా దేవాలయంలోకి వచ్చి చేసే ప్రార్థన విషయాన్ని ఈరోజు వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది. ఆ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడట. ఏమని అంటే, ప్రభువా నేనైతే మంచోన్ని, ఇంతవరకు నేను ఏ పాపం చేయలే, దశం భాగాలన్నీ పర్ఫెక్ట్గా ఇస్తున్నాను, పలానా హంతకుడు వలె, పలానా దోషి వలె, పలానా మోసగాడు వలె నేను లేను, అందును బట్టి మీకు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడట. ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అతని పేరు సుంకరి. అతనేం ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆకాశం వైపు చూడడానికి కూడా అర్హత లేని వ్యక్తిగా అతను ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, అతడు ఆ దేవాలయానికి కొంచెం దూరంగా ఉండినట్టు కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. దూరంగా ఉండి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా భయం అవుతుంది. ఎందుకో తెలుసా? నేను పాపం చేశాను, నేను ద్రోహం చేశాను అనే హృదయంలో భావన ఉంది. ఆ భావనతోనే గుండెలు కొట్టుకుంటూ ప్రార్థన చేశాడట. చివరికి ఇద్దరిలో ఎవరండి నీతిమంతులుగా ఉన్నది అంటే, సుంకరి నీతిమంతుడుగా ఉన్నాడు. అదేంటండి? పరిసయుడు ఏ పాపం చేయలేదంట, పరిసయుడు ఎటువంటి అపరాధం చేయలేదంట, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడట, దశం భాగాలు పర్ఫెక్ట్ టైంకి ఇస్తున్నాడట. అతను కాదా అండి నీతిమంతుడు? అతను కాదా అండి నిజమైన భక్తుడు అంటే వాక్యం సెలవిస్తుంది కాదండి. తనని తాను తగ్గించుకున్న వాడే నీతిమంతుడు. తనని తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు నీకు హెచ్చింపు కావాలంటే నిన్ను నువ్వు తగ్గించుకో. వేరే వాళ్ళు తగ్గించాలని నేను ఆటలేదు, కానీ నిన్ను నువ్వే తగ్గించుకో. నీకున్న డబ్బును బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి నేనే గొప్ప అనకండి. దేవుడు గొప్ప. ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు, అందును బట్టి స్తుతులు చెల్లించండి. కానీ ఎక్కడ పడితే అక్కడ, ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో మనల్ని హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడే తగ్గిస్తాడు. డూ యూ వాంట్ టు బ్లెస్ టుడే? నువ్వు బ్లెస్ అవ్వాలంటే ఈరోజు ఒకే పని చేయి, నిన్ను నువ్వు తగ్గించుకో. సుంకరి చివరికి తీర్పు తీర్చబడ్డాడు నీతిమంతుడని. పరిసయుడేమో నీతిమంతుడు కాదు. పరిసయుడు తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడట. సుంకరి మాత్రం గొంతెత్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని. ఈరోజు మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, నీ ఈ విధంగా ప్రార్థన చేయగలవా? అన్ని టిప్ టాప్గా రెడీ అయి చర్చికి వచ్చి నాకే పాపం లేదన్నట్టు దేవుని సన్నిధిలో కూర్చో మాకు. నీకు తెలుసు నువ్వు ఎటువంటి వ్యక్తివో, నీకు తెలుసు. నీకంటే ఎక్కువ దేవునికి తెలుసు. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. పరిసయుడు బహుశా అనుకొని ఉంటాడు తన గురించి ఎవరికి తెలియదు అని, తను మంచోడిని అనుకుంటున్నాడు, కానీ దేవునికి తెలియదా అండి పరిసయుడు ఎలాంటి వాడో, ఏ మాటలు మాట్లాడాడో, ఏ విధంగా నడుచుకున్నాడో దేవునికి తెలుసు. గాడ్ సీస్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని చూస్తున్నాడు. ఆయన మోసం చేయలేరు. సుంకర యథార్థంగా పాపం ఒప్పుకున్నాడు. అవును ప్రభు నేను పాపిని అన్నాడు, తగ్గించుకొని ప్రార్థన చేశాడు కనుక అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీవు కూడా బ్లెస్ అవుతావు, నువ్వు కూడా ఆశీర్వదింపబడతావు. ఎప్పుడు తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు. తగ్గించుకొని దేవుని సన్నిధికి రా, దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఎవరో హెచ్చించాలని వాళ్ళ దగ్గర నీ గొప్పలు పోమాకు, కానీ దేవుడి దగ్గర నిన్ను తగ్గించుకో. హీ విల్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. అందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. అతి పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు, కృపామయుడ వందనాలు, జీవం కలిగిన మా ప్రభువా స్తోత్రాలు. అవునయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు మమ్మల్ని హెచ్చించేది మీరే మాత్రమే నాయన. రోజున పరిసయుడు సుంకర్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా మేము పరిసయుని వలె ఉండకుండా, ఏదో మేము నీతిమంతులం, ఏదో గొప్పవారం, ఏదో శక్తిమంతులం అని కాకుండా, అయ్యా సుంకరి వలె ప్రార్థించే హృదయాన్ని
మా అందరిలో నింపండి తండ్రి. మేము ఎక్కడా కూడా గొప్పలకి పోకుండా, ఎక్కడా కూడా మేము మంచివారము అన్నట్లు తండ్రి, ముఖ్యంగా మీ సన్నిధిలో బిహేవ్ చేయకుండా, అయ్యా మీరు మాకు జీవం ఇచ్చారు, మీరు మాకు సమయం ఇచ్చారు కనుక మేము ఈ విధంగా ప్రార్థిస్తున్నాము అని గుర్తెరిగి జీవించే కృప దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రతి విషయంలో హెచ్చింపబడుతూ మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యం ఈ రోజంతాను మాకు దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నారయ్యా, అనేక వ్యాధి బాధలు బిడ్డలు కలిగి ఉన్నారు. అరికాల నుంచి నడినెత్తి వరకు బిడ్డలు ముట్టండి, స్వస్థపరచగల దేవుడవు అని విశ్వసిస్తుండగా మీ కృపా సహాయం దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, అప్పుల సమస్య నుంచి కూడా విడుదల దయచేయండి. మోసపోయారు, నష్టపోయారేమో నాయన, బిడ్డలకు విడుదల అనుగ్రహించండి. వారి చేతుల కష్టార్జితాన్ని నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నాయన కుటుంబ పరిస్థితులు కూడా మార్చేయండి ప్రభువా. ద్వేషాలు, మనస్పర్ధలు, గొడవలు అన్నిటి నుంచి కూడా తండ్రి విడుదల దయచేయండి, కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి. ప్రతి ప్రయత్నాన్ని కూడా ఈరోజు సఫలపరచండి. ప్రతి ఒక్క ప్రయాణాల్లో కూడా తండ్రి మీరే తోడేయండి, క్షేమాన్ని అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. మీకు రోజు యొక్క వాక్యం రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వాక్యం మీకు రోజు షేర్ చేయబడుతుంది. మీరు బ్లెస్ అవ్వాలనుకుంటే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. వారు కూడా వాక్యంలో ఆత్మీయంగా ఎదగడానికి సహాయపడతారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.